లక్షల ఏళ్ల క్రితం ఇప్పటి మనిషి మాదిరిగానే భూగ్రహంపై ఆధిపత్యం చెలాయించిన డైనోసార్లకు సంబంధించి కొత్త విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఈ కథనంలో మీరెప్పుడూ వినని ఈకలు కలిగిన డైనోసార్ను పరిచయం చేస్తున్నాం. క్రెటేషియన్ యుగంలో జీవించిన ఆ రాక్షస బల్లి చెక్కు చెదరని అస్థిపంజరాన్ని ఓ సంస్థ వేలానికి ఉంచింది. దానితో పాటు 1930లో ప్రముఖ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సినిమాలైన స్టార్ వార్స్ ట్రయాలజీని చిత్రీకరించిన కెమెరాను, బ్యాట్మ్యాన్ మోటార్ బైక్ ను కూడా వేలం వేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న డైనోసార్ పేరు స్పైక్. 6,80,00,000 సంవత్సరాల క్రితం అంటే క్రెటేషియస్ యుగంలో ఇది మన భూగ్రహంపై జీవించింది. పక్షుల మాదిరిగా శరీరంపై ఈకలను కలిగి ఉండటం స్పైక్ ప్రత్యేకత. ఇక్కడ కనిపిస్తున్న శిలాజంలో ఒక్క ఈకలు మినహా మిగతా అంతా చెక్కు చెదరకుండా ఉంది. కేనగ్నాథిడ్ జాతికి చెందిన స్పైక్కు సన్నని చేతులు, పొడవాటి కాళ్లు, మాంసాన్ని చీల్చేందుకు పక్షి వంటి పదునైన ముక్కు ఉన్నాయి. ఈ డైనోసార్లు 2 మీటర్ల పొడవు పెరుగుతాయి. ఇలాంటి ఈకలు కలిగిన డైనోసార్ల గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు వీటిని గుర్తించి 10 ఏళ్లు మాత్రమే అవుతుంది. ఇది చూసేందుకు నిప్పుకోడిలా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది చాలా క్రూరమైందని, దీని పంజా శక్తివంతంగా ఉండేదన్నారు. తవ్వకాల్లో 3 ఏళ్ల క్రితం లభించిన స్పైక్ అస్థిపంజరాన్ని కొనుగోలు చేసిన లండన్ క్రిస్టీస్ సంస్థ దీన్ని వేలం వేసేందుకు సిద్ధమైంది. ధర కూడా 60 కోట్లు పలుకుతుందని అంచనా వేసింది. అస్థిపంజరం సంపూర్ణంగా ఉండటం, ఈకలను కలిగి ఉన్న డైనోసార్ తొలిసారి వేలానికి రావడం ఇదే తొలిసారి. స్కై5 మూవీ అభిమానులు తమ బ్యాంకు బ్యాలెన్స్ ను తనిఖీ చేసుకునేలా ఓ అరుదైన కెమెరాను అమ్మకానికి పెట్టింది. 1930లో జార్జ్ లూకాస్ సృష్టించిన ప్రముఖ ఫిక్షనల్ చిత్రాలు స్టార్ వార్స్ ట్రయాలజీ చిత్రాలను ఈ కెమెరాతోనే షూట్ చేశారు. 1970-80లోనూ ఈ కెమెరాతో చిత్రీకరణలు జరిగాయి. ఇది విస్టావిజన్ ఫార్మాట్కు చెందింది. సూపర్ వైడ్ స్క్రీన్లను తీయడం దీని ప్రత్యేకత. స్టార్ వార్స్ ట్రయాలజీలోని హైపర్ స్పేస్ జంప్ సీన్స్, స్పేస్ షిప్ ఫ్లై బైల వంటి ఐకానిక్ షాట్లన్నీ ఈ కెమెరా కళ్లతోనే పుట్టాయి. ఐకానిక్ సినిమా నుంచి ఐకానిక్ సాహిత్యానికి వెళితే జేఆర్ఆర్ టోల్కిన్ తన ఫ్యాంటసీ మాస్టర్ పీస్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రాసిన డెస్క్ ను కూడా క్రిస్టీస్ వేలం వేస్తోంది. విక్టోరియన్ మహోగనీ కలపతో తయారైన ఈ డెస్క్ ను 1945-59 మధ్య ఉపయోగించారు. ఇదే డెస్క్ తర్వాతి కాలంలో రచయిత ఐరిస్ ముర్డోక్ రచనలకు వేదికైంది. దీని ధర ₹1 కోటి పలుకుతుందని అంచనా. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ తీర్చిదిద్దిన ది డార్క్ నైట్ అండ్ ది డార్క్ నైట్ రైజెస్ లో క్రిస్టియన్ బేల్ నడిపిన ఈ రాడికల్ మోటార్ బైక్ కూడా అమ్మకంలో ఉంది. 2008లో 750 సీసీ ఇంజన్తో హోండా సంస్థ దీన్ని తయారు చేసింది. 31 ఇంచుల టైరుతో పాటు ముందు భాగంలో ఫైబర్ గ్లాస్ క్యానన్లు ఉన్న ఈ బైకు ధర ₹6 కోట్లు పలుకుతుందని క్రిస్టీస్ అంచనా వేసింది.